7వ కీర్తన 17వ వచనం చదువుదాం. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. పరిశుద్ధుడైన తండ్రి, దాసుని సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందారు. మాతో ఒక సమయం మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దావీదు జీవితం అంతా కూడా, దావీదుకు వచ్చిన ప్రతి పరిస్థితి కూడా మనం నమ్మం, కానీ నేమియాలజీ అని ఒక శాస్త్రం ఉంది. నేమియాలజీ అని, నామశాస్త్రం అంటారు. ఇప్పుడు అది బాగా ఇదైపోయింది. వాళ్ళు ఏమంటారంటే, ఆ పేరులో ఉన్న అక్షరం ఏదైతే ఉందో దానిని బట్టే జీవితంలో కొన్ని జరుగుతాయి, మంచి అయినా చెడైనా అంటారు. ఉదాహరణకు చెప్పాలంటే, మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏంటి? ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి. ఏ పేరు అంటారు? 5-6 ఉంటాయా మీకు? అదే దావీదు ఏంటంట, మీ పేరులో ఫస్ట్ అక్షరం ఏంటి చెప్పుకోండి. అది నేమియాలజీలో వాళ్ళు ఏమి నమ్ముతారంటే, ఈ శాస్త్రము మన పేరును బట్టే, ఆ పేరులో ఉన్న ఆ పదాన్ని బట్టి పరిస్థితులన్నీ జరుగుతాయి. అవి నెగిటివ్గా జరగవచ్చు, పాజిటివ్గా జరగవచ్చు అని ఎక్కువ మంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే, పేరు మార్చుకుంటున్నారు. పేరు ఏం చేస్తున్నారు? మార్చేసుకుంటున్నారు. అయితే మనం అది నమ్మం. కానీ దావీదు జీవితంలో కూడా తన పేరేంటి చెప్పండి? దావీదు. తెలుగులో దావీదు. ఆయన జీవితంలో కూడా పరిస్థితులన్నీ కూడా ఆ అక్షరంతోనే వస్తాయి. అవేంటో ఒక 7 సంగతులు చూద్దాం. మరి ఇప్పుడు దాకా చంద్రశేఖర్ పాల్ గారికి టైం సరిపోదు. నిజం చెప్పాలంటే పాపం ఆయన 12 వరకైనా చెప్పగలరు, ఎందుకంటే అన్ని స్థలాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు గొప్పవాడు. ఒకసారి ఒక ఆవిడ, మన చంద్రశేఖర్ పాల్ గారు అంటే వాళ్ళ చుట్టాల ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ఒక బ్యాంకుకి వెళ్ళిందంట. బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ గారిని కలవాలందంట. సరే కలవండి అమ్మా అంటే వెళ్ళి ఆయన అనిందంట, అయ్యా నీ హెయిరు, నీ జుట్టు ఉంది కదా, అది విగ్గు అనిందంట. ఏమనిందంట? విగ్గు. అది ఒరిజినల్ కాదు అన్నట్టు. అదేంటమ్మా పెద్ద ఆవిడ నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? ఇది విగ్గు కాదమ్మా, నిజమేంటే, లేదయ్యా అది విగ్గే, కావాలంటే 10,000 పందెం అనిందంట. ఎంత? 10,000. అరే ఆమె చూస్తే పెద్ద ఆవిడలాగా ఉంది, డబ్బులు ఇచ్చేమలాగే ఉంది. 10,000 వస్తుందని ఏం చేశాడేనా? చాలా ఆనందపడి, లేదమ్మా అనవసరంగా 10,000 బాగొట్టుకుంటావు. లేదయ్యా అంతెందుకు, రేపు మీ స్టాఫ్ అందరి ముందు నేను విగ్గుని నిరూపిస్తా, లేకపోతే 10,000 ఇచ్చేస్తా. ఆయన ఎంత ఆనందపడ్డాడో. నిద్రపోవాలా ఇంటికి వెళ్ళి. ఉదయాన్నే ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయింది. స్టాఫ్ అందరిని మేనేజర్ పిలిచాడు, రండి, నేను విగ్గు అంటుంది నన్ను, 10,000 వస్తాయి అని ఆనందపడి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, స్టాఫ్ అందరూ చూడండి అయ్యా మీరే సాక్షులు, వెళ్ళిపోయి ఉండయా నేను పరిశీలిస్తానని చెప్పని జుట్టు ఏం చేసింది, అటు ఇటు పీకినా రాట్లా. అయ్యా ఇది జుట్టేనని చెప్పి ఏం చేసింది, 10,000 ఇచ్చేసింది. సంగతి ఏంటంటే, ఆ లల్లుడు ఆఫీసులో, ఆ బ్యాంకులో పనిచేస్తాడు. ఈ మేనేజర్ పెట్టే టార్చర్కి ఈ స్టాఫ్ అంతా అన్నారంట, అమ్మా ఇలా చేస్తున్నాడంటే నాకు తలా 10,000 ఇవ్వండి, అందరి ముందు జుట్టు పీకుతాను మేనేజర్ అనిందంట. ఏమనిందంట? నాకు తలా 10,000 ఇస్తే అందరి ముందు ఏం చేస్తా, జుట్టు అది మేనేజర్కి తెలియదు పాపం. జుట్టు పీకేసరికి ఆయన ఏమనుకున్నాడు పాపం, లోపలికి వెళ్ళిపోయాడు. దాదాపు స్టాఫ్ అందరు కలిపి 20 మంది ఉన్నారండి. తలా 10,000 ఇచ్చారమ్మా, మేము చేయలేదు, నువ్వు చేసావు, మేనేజర్కి బుద్ధి చెప్పావు. మొత్తం ఎంత వచ్చింది? అబ్బా ఎంత జ్ఞానం కదా. మీరు అలాంటివి చేయమాకండి.
కాబట్టి కొన్నిసార్లు దేవుడు కొంత జ్ఞానాన్ని ఇస్తాడు, నిజమే, మంచిదే, చాలా సంతోషం. దావీదు జీవితంలో చూడు ఎలాంటి దావీదు ఉన్నాడంటే, ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నువ్వు న్యాయము విధించువాడు అని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది దావీదు అన్యాయం చేయబడ్డాడు. నిజంగా దావీదుకి జరిగిన అన్యాయం బైబిల్లో ఎవ్వరికి జరగలేదండి. ఉదాహరణకు చెప్పాలంటే ఆయన జీవితంలో ఎవరెవరు అన్యాయం చేశారంటే, బైబిల్ పండితుడు అన్నాడు మొట్టమొదట తల్లి అన్యాయం చేసిందంట. వీళ్ళందరినీ బాగా పెంచింది, పాపం ఈయన పెరిగేలోపు తల్లి ఏమైపోయింది, చనిపోయింది. బైబిల్లో ఆధారం లేదు కానీ బైబిల్ ఆమె తల్లి కనపడదు. అయ్యో, అలా పెరుగుతూ వచ్చాడు. రెండోది తండ్రి అన్యాయం చేశాడు, పిల్లలందరిని బాగా చదివించి ఆర్మీలో పెట్టాడు. ఏమో అది చదివించలా. మమ్మీ ఇప్పుడంటా ఉండేది, అరే నువ్వు గుడ్లు కాసుకోవాలరా అనేది. నాకేం రాదు, చదువు రాదు, మనకి గుడ్లు రేయటం రాదు, ఎట్లాగని అప్పుడప్పుడు నేను అటు వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఆ స్థితి దేవుడు ఇవ్వలేదు. అంటే ఎలాంటి పరిస్థితి, అన్యాయం చేయబడ్డాడు. మూడవది సహోదరులు కూడా ఏం చేశారు, అన్యాయం చేశారు. తోషించటం, త్రోసివేయటం. నాలుగోది చూస్తే మామ కూడా అన్యాయం చేశాడు. పిల్లనిచ్చినట్టే ఇచ్చి ఏం చేద్దాం అనుకున్నాడు, చంపేద్దాం అనుకున్నాడు. తల్లి, తండ్రి, అన్నలో మావయ్య. సరే ఏమేమన్నా ఉందా అంటే ఎవరో మిల్కానా పులకానా, ఎవరు మేకాలు కూడా ఏం చేసింది, అన్యాయం చేసింది. ఏంటి అన్యాయం చెప్పండి, అన్యాయంగా మాట్లాడింది. అంతమందిలో అంత ఘనంగా సంతోషంగా నాట్యం ఆడుతూ మందసం తీసుకొని వస్తుంటే అందరి ముందు ఏముంది దూషించింది. వెర్రివాని వలె ఎందయ్యా నువ్వు అసలు. అలా బాధపడ్డాడు. ఎంతమంది అయ్యారు తర్వాత? సరేలే ఉన్నాడులే, సహోదరుడు, స్నేహితుడు, ఫ్రెండ్, మంచి బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే మధ్యలో ఆయన కూడా చచ్చిపోయాడు. అంటే అన్యాయం చేయబడ్డాడు. స్నేహితుడు కూడా లేడు. ఎవరైనా యోనాతాను అన్యాయం చేశాడని కాదు కానీ యోనాతాను చనిపోయాడు. ఇక ఎవరు ఈయనకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఎంతమంది అన్నా? ఇంకేంటి అంటారు? అదే రాజు చెప్పాను కదా, సౌలు మామయ్య. తర్వాత ఏడవది 6 5 ఏడవది ప్రజలు అన్యాయం చేశారు. ఉదయం కూడా చెప్పాను. ఎవరు వాళ్ళు? జీపు అరణ్యం వాళ్ళందరికీ ఏం చేశాడు, సహాయం చేసి మేలు చేసి వాళ్ళకి అన్నీ చేస్తే వాళ్ళందరూ అన్నీ అనుభవించి ఆయన ఏదో 10,000 ప్రైజ్ ఇస్తానన్నాడు నీ సౌలు. ఆయన చెప్పాయా, దావీదు మా దగ్గరే ఉన్నాడు, రెండు వచ్చి పట్టుకో. ప్రజలు కూడా అది ఒక్కడే ఆయనకి న్యాయం చేశాడు. ఈరోజు నీకు అందరూ న్యాయం చేస్తారు, గుర్తుపెట్టుకో. కానీ నీకేం చేస్తాడు దేవుడు? ఎంత బాగుందండి ఈ మాట, నాకు ఎంత ఇష్టం అంటే, ద గాడ్ ఆఫ్ జస్టిస్, ద గాడ్ ఆఫ్ జస్టిస్. ఎంత బాగుందండి. ఆయన ఎవరు? న్యాయాధిపతి. ఇక్కడ నేను దావీదు జీవితంలో ఆయన పేరులో ఉన్న దా అనేది చూస్తే ఏం చేయబడిన దావీదుగా ఉన్నాడో. ఈరోజు ఎందుకు నేను చెప్తున్నానంటే, నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి రావచ్చు, అయినా బాధపడొద్దు. ఒక దినం వస్తుంది, మమ్మ అంటుండేది, నవ్విన నాపచేను ఏమవుద్దంటండి, పండిద్దంటండి. నవ్విన నాపచేను పండిందా లేదా? పండింది. అమరావతిలో పండిందండి. ఎట్లా పండింది? అబ్బాయి ఏమో అందరు గొర్రెలు కాసుకునేవాడు, మీ అందరికి తెలుసు. వేసుకునేవాడు, అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. సరే ఇతనికి ఏదన్నా ఊరు చివర ఏదన్నా ఇద్దాం, అక్కడే ఉండి మన గొర్రెలు కాసుకుంటాడు. ఊర్లో వాళ్ళు అందరూ ఏం చేశారు, ఆ ఊరు చివర మూల అటు చివర ఒక స్థలం ఇచ్చారే, నీకు ఎంత కావాలని తీసుకో. అది పాడైపోయిన స్థలం, అది ఇచ్చేశారు. రిజిస్టర్ కూడా చేశారు. సరే అక్కడే ఉంటూ గుడిసె వేసుకొని అక్కడే ఉన్నాడు. ఇలా గొర్రెలన్నీ తీసుకొని వెళ్ళేవాడు. ఈ తుళ్ళూరు, మల్లూరు, ఇంకేంటన్నా ఊర్లు ఏనా? వెంకటాపాలెం ప్రెసిడెంట్ గారు చెప్పండి. అది సరే అందరు అనుకునేవాళ్ళే, అక్కడ ఉండేవాడు వాడు.
ఇక అనుకోకుండా రాష్ట్రం డివైడ్ అయిపోయింది. కొత్త ముఖ్యమంత్రి వచ్చేసాడు. ఆ ప్రాంతం అంతా చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక ప్రాంతాన్ని చూసి, ఈ ఏరోప్లేన్ దిగటానికి ఏం కావాలి? మంచి ప్లేస్ కావాలి. చూస్తే అక్కడ ఒక పాక ఉంది. ఇది తీసుకోండి అన్నాడంటే వాళ్ళతో. ఇది తీసుకోండి, ఎంతైనా పర్లేదు, అది తీసుకోండి. ఇలారా వచ్చి అధికారులు మాట్లాడారంటే అతను, లేదయ్యా ఇది నాది, నా పేరు ఇచ్చిందయ్యా, ముఖ్యమంత్రి గారు అన్నారయ్యా, ఎంతైనా ఇప్పిస్తామయ్యా. ఆ ప్లేస్ మొత్తం కూడా హెలిప్యాడ్ దిగటానికి తీసుకున్నారు. రాత్రికి రాత్రి ఏమైపోయాడు చెప్పండి? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే ఇప్పుడు ఎవరు కోటేశ్వరుడు? ఇప్పుడు అడుగుతారా? గొర్రెల తోలికెళ్ళు, గోధుల తోలికెళ్ళు. అవి మొత్తం కొనేసాడు. ఉన్నాడు అన్నప్పుడు ఇంకా ఆయన వెళ్ళిపోయాడు అమెరికా. ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, నిందిస్తున్నారో, తరుముతున్నారో, నీకెవరు దిక్కులేరు అంటున్నారో, రోజు వస్తుంది. నవ్విన నాపచేనే దావీదు జీవితంలో అదే జరిగింది. కాబట్టి అన్యాయం చేయబడినట్లు దావీదు పరిస్థితి అలా ఉందంటే, నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు భలే బాధ. ఎలాంటి దావీదో తెలుసా? చదవండి. ఎలాంటి దావీదు అంటే 40వ కీర్తన 17వ వచనం. ఒకవేళ మైట్ బి యువర్ కండిషన్ లైక్ దిస్, నీది కూడా పరిస్థితి ఇలాగే ఉందేమో. దీనుడైన దావీదు. ఏ దావీదు? ఏ పాలంట? విజయపాల అమ్మా? ఏ పాలు? అది సంఘం పాలు కాదమ్మా, శ్రమల పాలు. శ్రమల పాలు. ఏమన్నా అంతేనాక? మిమ్మల్ని కాదు, మన బ్రదర్ని. అది ప్రసన్నకు రాలేదా సంఘం పాలు? దీనుడైన దావీదు. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. వాట్ ఈస్ ద లెటర్? ఫస్ట్ లెటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ డేవిడ్. దావీదు. దాగుడంతంలో ఎట్లా ఉన్నాడు? దీనుడైన దావీదు. ఎంత బాగుందండి. దీనుడైపోయాడు. ఎవరు పట్టించుకోవట్లా, ఎవరు మాట్లాడట్లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది నీకు కూడా. గుర్తుపెట్టుకో, ఎంతమంది ప్రేమిస్తారో వాళ్ళందరూ వదిలేస్తారు నిన్ను. డోంట్ వరీ, డోంట్ వరీ. నీ పేరులో చెడ్డయే కాదు, మంచి కూడా వస్తాయి. దీనుడైన దావీదు. ఇక్కడ సమయం లేదు కాబట్టి నేను త్వరగా. రెండవది ఎలాంటి దావీదుగా కనపడుతున్నాడంటే, చదవండి 35వ కీర్తన 12వ వచనం. 35:12. రెండోది దిక్కులేని దావీదు. ఏ దావీదు? కొంతమంది అంటారు కదా, ఎక్కడ చెప్పుకో వెళ్ళి? అది ఏమంటున్నా, దిక్కున్న చోట చెప్పుకో, దిక్కున్న చోట చెప్పుకో. అదే అన్నారు యెహోషాపాతుని. 4 శత్రువులు 4 దిక్కులు వచ్చేసి నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటే, నిజంగానే నువ్వే యెహోవా, నువ్వే నాకు దిక్కు అన్నాడు. అర్థమైందా? రెండోది ఏ దావీదుగా ఉన్నాడు? దిక్కులేని ఒక చిన్నప్పుడు ఒక పాట ఉండేదండి, దిక్కులేని వారికి దేవుడే దిక్కు. అబ్బా ఎంత బాగుందండి. ఆలస్యం చేయక ఆయనకే మొక్కు. ఏందండి నా సౌండ్లు తీసేసాయి, చేతులు తీసే, చేతులు కట్టుకో. ఏంటంటే ఏ దావీదుగా ఉన్నాడు? దిక్కులేని దావీదు. అరే ఎంతమంది ఉన్నారు, ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, కానీ ఆయన మాట్లాడే దిక్కు లేదు, పలకరించే దిక్కు లేదు. ఒకళ్ళు అంటున్నారండి, నేను సువార్తకి వెళ్తే మన చంద్రశేఖర్ పాల్ గారు లాంటి ఫ్యామిలీ ఉన్నారు రాజీవ్ నగర్లో, పెద్దవాళ్ళండి, పెద్ద బంగ్లా, షాపులన్నీ రెంట్కి ఇచ్చారు. నేను సువార్త చెప్పడానికి వెళ్ళి వాళ్ళకి కరపత్రం ఇస్తే, మా ఎలా ఉన్నారు ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటి, బాధ వేసింది. అయ్యా అంతా ఉంది, కానీ మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదంట. మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా మాకు, అమ్మాయి అమెరికాలో ఉంటుంది, అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. అబ్బాయి ఇంకా అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు వాళ్ళకి, దిక్కు లేదు. మాకు బాధ వేసి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వెళ్ళేవాళ్ళం. చాలా రోజుల తర్వాత వెళ్ళలా. ఒక 1 year 1.5 year అయిందండి. అంటే అప్పుడు పరిస్థితులు బాగుండే. మోరియాలో మేము సైకిల్ మీద అంతా ప్రాంతాలకు సువార్తకి వెళ్ళేవాళ్ళం. ఆ రాజీవ్ నగర్, వడా కాలనీ, అన్ని సందులన్నీ, ఆ బర్మా కాలనీ, పాకిస్తాన్ కాలనీ అన్నీ అక్కడే ఉన్నాయి.
అన్ని కాలనీలు ఉంటాయి, ఆ పేర్లు అలా ఉంటాయి అన్నమాట. అక్కడ వెళ్తే తాళం వేస్తుంది. మేము సంతోషించాం తెలుసా. అమ్మయ్య, అబ్బాయి అమ్మాయి తీసుకెళ్ళి ఉంటారు, మా అమ్మగారిని తాతగారిని అమెరికా తీసుకెళ్ళి ఉంటారు. సంతోషించి ఆ షాపులో అడిగాం, ఏంటండి తీసుకున్నారు? అయ్యా, అబ్బాయి కాదు అమ్మాయి కాదు, దేవుడు తీసుకెళ్ళాడు అన్నారు. భలే బాధేసింది. ఏమైపోయారంటే దిగులుతో వాళ్ళు చచ్చిపోయారు. దావీదు అలాగున్నాడు. ఆదరించే దిక్కు లేదు, మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, అన్నం పెట్టే దిక్కు లేదు, మాట్లాడే దిక్కు లేదు. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు గాడ్ విల్ అలో దీస్ కండిషన్స్. దీనుడైన దావీదు దిక్కులేని. మూడోది చూడండి, అన్ని దాతోనే ఉంటాయి. 88:1 కీర్తన. చూడండి, ఇక్కడ మనం చూస్తే దిగిపోయిన దావీదండి. దిగిపోయినంటే ఏం కనపడుతుందంటే దిగిపోయి. ఇంకొక మాట ఉంటుంది చూడండి, అదే కీర్తనలో, దరిద్రుడిని అయిపోయాను అంటాడండి. ఎక్కడది? నేను దరిద్రుడిని అయిపోయాను ప్రభువా, నేను దీనుడను దరిద్రుడను ప్రభువా. ఎన్నో వచనం అది చదవండి. ఎన్నో వచనం? 88వ కీర్తన 35:10. చదవండి అన్న. అది 35:10 చదవండి. థ్యాంక్ యూ అన్న. 35:10. అది దరిద్రులను. ఇంకో చాట నేను దరిద్రుడను ప్రభువా అంటాడు. దీనుడను దరిద్రుడను. ఏమైపోయాడు ఇప్పుడు దావీదు? ఏమైపోయాడు? దరిద్రుడైన దరిద్రుడంటే ఏంటి? 86:1. క్షమించండి, 88 అనుకున్నా. 86:1 చదవండి. కళ్ళజోడు వచ్చే సూచనలు బాగా వస్తున్నాయి నాకు. నేను దీనుడను దరిద్రుడైన దావీదు చెప్తున్నాడు. ఏ దావీదంట? దరిద్రుడను. దరిద్రుడంటే ఏంటి చెప్పండి అమ్మా? దరిద్రుడంటే అది పేదవాడిలో పేదవాడు ఏంటి చెప్పండి? దరిద్రుడు. అడుక్కు తినే వాళ్ళ దగ్గర గీక్కు తినేవాడు అనమాట. దరిద్రుడైపోయాడంటే అసలు ఏమీ లేదండి. ఇలాంటి వ్యక్తి అండి రాజు అయింది. ఇలాంటి వ్యక్తి ఆ సింహాసనం. దావీదు జీవితం ఎంత ఇన్స్పిరేషన్ అంటే చెప్పడానికి వీల్లేదు. ఈ డేవిడ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ అందుకనే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. మీరు కాదులేండి, వేరే వాళ్ళు, వేరే ఊరాళ్ళ గురించి. డేవిడ్ డేవిడ్ డేవిడ్. ఎలాంటి పరిస్థితి? దరిద్రుడైన దావీదు. అంత దరిద్రత అంటే అస్సలు ఏమీ లేదండి, ఏమీ లేదు. కొన్నిసార్లు ఈ పరిస్థితికి దేవుడిని తీసుకొస్తాడు. ఆయన సాధువు గారు ప్రభువుని నమ్ముకున్నాడు, తెలుసుకున్నాడు, అందరూ తరిమేశారు, అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి దరిద్రంలో కూడా చెప్పండి దావీదు దేవుణ్ణి స్తుతిస్తూనే అయితే కీర్తనలు అప్పుడే రాశాడు. వెళ్తా ఉంటే ప్రభా నాకు ఆకలేస్తుంది, ఏదైనా చూపించన్నాడంట. ఒక పెద్ద ఖాళీ సంచి దొరికిందంట. ఏందయ్యా ఖాళీ సంచి? అయినా ప్రభా ఈ ఖాళీ సంచి ఇచ్చావు, నీకు ఎంతో వందనాలని స్తుతించాడంట మోకరించి. ఇంకా అరణ్యంలో ముందుకు వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఏం దొరికిందంటే అక్కడ ఒక బారు కర్ర ఒకటి దొరికింది, ఎండిపోయిన కర్ర. అది చెరుగడగొడగా తినడానికి. అయినప్పుడు ప్రభువా ఈ ఎండిపోయిన కర్ర ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా అని అందులో వేసుకున్నాడు. ఇంకో ముందుకు వెళ్ళాడు. ఆ కాలుకు తగిలిందంట, ఒక వైరు తగిలిందంట. ఏంటి ఈ కాలు దగ్గర చూసి ప్రభువా ఈ వైరు ఇచ్చావు, నీ కృతజ్ఞతలయ్యా. పనికిరాని వైరుని దాంట్లో వేసుకున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఒక హుక్కు దొరికిందంట. ఆ హుక్కును ప్రభువా ఆకలిగా ఉన్న నాకు ఈ హుక్కు ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా, అందులో వేసుకున్నాడు. ఇంకా వెళ్తున్నాడు. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు వచ్చేసింది. అక్కడ ఏదో అగ్గిపెట్టి దొరికిందంట, ఒక్క పుల్లే ఉందంట. ప్రభా నీకు వందనాలయ్యా, అగ్గిపెట్టి ఇచ్చావన్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికి ఒక చక్కగా నది దగ్గరికి వెళ్ళిపోయాడంటే
దాహం వేసింది, నీళ్లు తాగాడు. ఇప్పుడు సంచి చూశాడు, సంచిలో ఏముంది? కర్ర ఉంది. దానికి ఏముంది? వైరు ఉంది. దానికి ఏముంది? గాలం ఉంది. నదిలో చిన్న చిన్న చేపల ముక్కలు ఉన్నాయి, బుట్టు చేపలు తిరుగుతున్నాయి. పట్టుకున్నాడు, దానికి వేసాడు. ఏమొచ్చింది? ఇక మామూలు చేప వల్ల పెద్ద చేప పడిపోయింది. దేవుడు నీకు సమృద్ధి ఇచ్చినప్పుడే స్తుతించటం కాదు, అన్నీ బాగా ఇచ్చినప్పుడే కృతజ్ఞతలు చెల్లించటం కాదు. ఎప్పుడు కూడా స్తుతించాలి నువ్వు. ఏమిలో కూడా ఏం చేయాలి? అతను స్తుతించాడు కాబట్టి ఏం చేశాడు ఆయన? దేవుడు ఇచ్చాడు. ఆ చేప తీసుకున్నాడు, ఒక్కొక్క చేప పట్టుకొని చక్కగా వండుకుంటుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చూశారు, ఏందా ఆ చేపలు అని చెప్పి వచ్చి ఆయన దగ్గర వచ్చి ఆ చేపలు కొంటున్నారు. ఆ చేపలు కాల్చి అమ్ముతా ఉన్నాడు. దేవుడు ఆయన పోషించాడు. కాబట్టి ఇలాంటివన్నీ ఇదెందుకులే అదెందుకులే అని పడేయొద్దు. ఎప్పుడో ఉపయోగపడుద్ది నీకు. దేవుడిచ్చే కష్టాలు ఉపయోగపడతాయి, బాధలు ఉపయోగపడతాయి. ఎలా చేస్తాడు అది. ఏమన్నాడు ఆయన? మేలు చేసినప్పుడే దేవుణ్ణి స్తుతించాలా, కీడనుభవం ఎవరన్నారు ఆ మాట? ఇవ్వంటారులే, మనం అనవలే. కాబట్టి ఏ దావీదుగా ఉన్నాడు? దరిద్రుడైనా. ఎన్ని చూసాం? 3 నుడేనా అంటే 4 అంటారు అంతే. 4 చూద్దాం. 4 ఎలాంటి దావీదుగా ఉన్నాడంటే 55వ కీర్తన 12వ వచనం. 55:12. అది దూషింపబడిన దావీదు. అందరు దూషించటమే, వాళ్ళ అన్న దూషించటమే, మామ దూషించటమే, భార్య దూషించటమే. ఇక ఆయన ఉన్నాడు 6 మూరల జానుడంట. ఆయన మరీ మైక్లో దూషిస్తున్నాడు. మామూలుగా దూషిస్తున్నాడా? నేనేం చేస్తాను ఈరోజు? కాకులు గద్దలకి వేస్తాడంట. కొన్నిసార్లు దూషణలు వస్తే నీకు మంచిదే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పొగడతలు వద్దండి, అప్పుడప్పుడు తిట్లు కావాలి మనకి. ఇవే మన మూలధనం. అందుకనే దావీదును అందరికంటే ఎక్కువ దూషించింది ఎవరు? షిమీ. కుక్క, చీపో, దుర్మార్గుడా. కానీ ఏమన్నాడు అప్పుడు? సైలెంట్గా ఉన్నాడు. ఆ దీవెనలు, ఆ దూషణలన్నీ, శాపాలన్నీ దేవుడు నాకు ఎలా మారుస్తాడు? అది నీకు తెలియట్లేదండి. ఇవన్నీ రావాలి. నిందించేవాళ్ళు నీకు కావాలి, దూషించేవాళ్ళు నీకు ఉండాలి, శపించేవాళ్ళు మనకు అవసరం. తెలుసా మీకు? అవసరం తెలియదండి. కొన్ని భక్తులు ఉంటారండి, తెలుసా మీకు? ఒక భక్తి ఉంది, ఇంటికి పిలిచి డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటారంటండి. నిజమండి, అవునా? ఇంటికి పిలిచి డబ్బులు ఇచ్చి, మీకు బాగా తిట్లు వస్తే చెప్పండి, మిమ్మల్ని పంపిస్తాను. పెద్ద పెద్ద తిట్లు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ తిట్లు మాకేమవుతాయి? అరే అన్యులకు ఉందే ఇది, నువ్వు మరి నిన్ను తిట్టకూడదు ఏమవుతాని అంటే నువ్వు అన్నావే. భయంకరం అండి. దూషణలు, విశ్వాసుల దూషణలు. అదే అప్పుడు చెప్తా ఉంటాగా, అప్పుడు దాకా పరిచర్య చేసింది, అంత మందిరంలో పరిచర్య చేసింది, సేవ చేసింది, సేవకుడికి భోజనం పెట్టింది. అన్న ఇంటికి వెళ్ళి నీళ్ళు పట్టుకొని వస్తానంది, పంపు దగ్గరికి వెళ్ళింది. ఇక అక్కడ గొడవ. ఆ నీళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు? వంతు నాది నాది నాది, మంచినీళ్ళ పంపు దగ్గర ఇక తిట్టుకుంటున్నారు. ఏమి తిడుతుంది, ఆమె తిడుతుంది. వీళ్ళప్పుడు సేవకుడు అటు వెళ్తా ఉన్నాడు. అన్న వస్తున్నాడే, రైజులాడన్నా ఉంది. ఏమన్నీ రాలు. ఇప్పుడు దాకా నన్ను తెలుగులో తిట్టి ఇంగ్లీష్లో తిడతావా? నీకు ప్రైజులాడు, మీ నాన్నకు ప్రైజులాడు, మీ అమ్మాయికి ప్రైజులాడు, మీ పిల్లలకు ప్రైజులాడు, అసలు మీ వంశానికే ప్రైజులాడు అందండి. ఆమె ఏమనుకుంది? ప్రైజులాడు అనేది రాస్కేల్ ఈడియట్ లాంటి కొత్త తిట్టేమో అనుకుందామా? అన్ని రాలు ఏమి తెలుసండి? ఆ దైవజనుడు అంటాడు, ఎప్పుడన్నా ఎవరన్నా ప్రైజులాడు చెప్తే భయం అంట ఆయనకి. ఏంది ఏ ఉద్దేశంతో చెప్పారని? రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా. అది ఏ దావీదు ఉన్నాడు? దూషింపబడి. 5వ చూడండి. 5వ చూస్తే 35:10. 35:10.
అది దోచుకొనబడిన దావీదు. అన్ని దోచుకోవడమే దావీదు దగ్గర. దావీదు బలాన్ని దోచుకున్నారు, దావీదు తలాంతులు దోచుకున్నారు, దావీదు సామర్థ్యాన్ని దోచుకున్నారు, దావీదు మంచితనాన్ని దోచుకున్నారు, దావీదు సహాయాన్ని దోచుకున్నారు. ఎలా అయిపోయాడు? దోచుకొనబడిన దావీదు. ప్రియులారా, ఏంటా సమస్య ఏంటంటే రోజు రోకల బండతో దంచుతుందంట భర్తని. దంచప్పుడు ట్యాబ్లెట్ వేస్తుందంట. ఏందమ్మా అట్ట చేస్తున్నామంటయ్యా, ఈ ఆయుర్వేద మందులయ్యా, బాగా దంచి ఏమన్నాడంట డాక్టర్. ఏమన్నాడు? బాగా దంచి ఏమన్నాడు? దంచమంది ఏంటిది? ఆ పౌడర్ది. కానీ ఎవరిని దంచుతుంది? ఎంత రివర్స్ అయిపోయిందో చూడండి. అదే దంచేయమంటే ఎవరికి ఏంటని అడగకుండా ఆయన్ని దంచేస్తుంది. ఆయన ఏముంది పాపం, నిజమేనేమో అట్లాగే పని చేద్దామో ఈ ఆయుర్వేదం అని ఆయన పాప రోజు తన్నులు తింటున్నాడు. అలా చాలామంది మనల్ని అన్యాయంగా దంచుతూ ఉంటారు. ఇది ఎన్నోది? 5వది. దోచుకొనబడిన. 6వది చూడండి, 78వ కీర్తన 57వ వచనం. 78, 57. మాట్లాడకూడదు, స్లైసీ మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. అది ద్రోహము చేయబడిన దావీదు. దావీదుకి అందరూ ఏం చేశారు? ద్రోహం చేశారండి. నమ్మిన వాళ్ళే ద్రోహం చేశారు, చేరదీసిన వాళ్ళే ద్రోహం చేశారు. గుర్తుపెట్టుకో అమ్మ, నీకు ద్రోహం చేయటానికి ఎవరు ప్రత్యేకంగా పాకిస్తాన్ నుంచి ఫ్లైట్లో రారు. నీ ఇంట్లో వాళ్ళే ద్రోహం చేస్తారు. గుర్తుపెట్టుకు. నీ పక్కన ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళకెళ్ళి చూడు మాకండి, పక్కన వాళ్ళే. ఇంకా చెప్పాలంటే మనకు ద్రోహం చేసేది ఎవరంటే మనం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. బాగా గుర్తుపెట్టు. ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని. అవునా కాదా? మీకు ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. అంటే దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించవద్దు. అర్థమైందా? ప్రేమిస్తే ఏం చేస్తారు? మనల్ని. ఇస్కరియోతు యోధా పక్కనే ఉన్నాడు, బాధ్యతలు తీసుకున్నాడు, ఎంత ప్రభువు ఆయన నమ్మాడు. ఏం చేశాడు? ద్రోహం చేశాడు. ఆయన పేరేంటంట? ద్రోహి అయిన యోధా అని పేరు వచ్చేసింది. కాబట్టి ద్రోహము చేయబడిన దావీదు. నీకు ద్రోహం చేస్తారు, తోమంది ద్రోహం. మంచిదే, చేయనివ్వు. ఎన్ని ఎక్స్పీరియన్స్, నీకు ఎక్స్పీరియన్స్. నో ద్రోహాలు చేస్తారు. పాపిని కరుణించు, ద్రోహిని క్షమించు, పాపిని క్షమించు, ద్రోహిని కరుణించు, సన్నిధి చేరితిమి ప్రభువా, సన్నిధి చేరితిమి ప్రభువా. ద్రోహం. కొంతమంది పిల్లలు ఉంటారు, వాడు బడికి వెళ్ళడు, ఇంకొకడిని వెళ్ళనివ్వడు, వాడు చదవడు, ఇంకొకడిని చదవడు. నాకేం తెలుసండి, మా అన్నయ్య చెప్పాడు నాకు. అప్పటి నుంచే నేను ఇప్పుడుదా బాగానే చదువుతున్నా. మమ్మీ ఒకటే అన్నాడు, అరే ఏంట్రా కష్టపడి చదువుతున్నావు? ఏ అన్నయ్య 10th పాస్ అవ్వటం మన ఇంటా వంట లేదన్నాడు. అమ్మో, నిజంగా అది నాకు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నా. ఇప్పుడు నేను పాస్ అయితే మా వంశం పేరేమవుతాయి, అక్కోళ్ళ పేరేమైపోద్ది, అన్నోళ్ళ పేరేమైపోద్ది, మన ఇంటా వంట లేదన్నాడు. అది నాకు భలే నచ్చిందండి. ఎప్పుడో అన్నాడు, ఇప్పుడు కాదులే. తర్వాత ఆయన పాస్ అయ్యాడు, నేను పాస్ అయ్యా. తర్వాత తెలుసా అలా ఉంటుంది. పిల్లలు ఏం చేశారు? స్కూల్లో ఏదో ఒక అల్లరి లేపాలి అని చెప్పని ఏం చేశారంటే వీళ్ళు ఒకరోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఆలోచించి
స్కూల్ పక్కనే పొలాల్లో అవన్నీ ఆ ఎద్దులు అవన్నీ ఏం చేస్తున్నాయి, మేస్తూ ఉన్నాయి. ఒక 5 ఎద్దుల్ని ఆ గడ్డి అంతా చూపించి లోపలికి పిలిచారు. పిలిచేసి గేట్ వేసేసి వాళ్ళు అడగట్లా, ఒక ఫ్రెండ్ అరే ఏంట్రా చేతనం ఉండరా ఉండు. ఒక ఎద్దుకి పైన రాశాడు పెయింట్తో నెంబర్ 1, రెండో దానికి నెంబర్ 2, మూడో దానికి నెంబర్ 3, నాలుగో దానికి నెంబర్ 4, ఐదో దానికి నెంబర్ 6 వదిలేశాడు. ఉదయాన్నే చూస్తే అంతా కూడా ఒరే హెడ్ మాస్టర్ వాళ్ళే పట్టుకోండి, అక్కడ ఒకటి దొరికింది, అక్కడ ఒకటి, సార్ 5 దొరకట్లేదు సార్. 5 కోసం వెతుకుతానే ఉన్నారు. అది దొరకాలి, లేకపోతే పిల్లల్ని పొడిచింది. చూడండి రా, దే ఆర్ సీకింగ్ స్టిల్ నెంబర్ 5. నీ జీవితంలో నువ్వు కూడా ఇంకా 5 వెతుకుతున్నావు, నెంబర్ 5 లేనిదే వెతుకుతున్నావు. అట్లా భ్రమపరిచాడు చూడండి ఆ పిల్లలు. వాళ్ళు నెంబర్ వేసేసరికి 6 దొరికిందంటే ఏం పోయింది మధ్యలో, అసలు అయితే తేలేదు వాళ్ళు. కానీ ఏమనుకున్నారు వీళ్ళు, ఎక్కడ దాక్కుందో, ఎక్కడ సౌండ్ అయినా 5వ నెంబర్ అయినా 5 అంటున్నారు. ఇక్కడ పిల్లల్ని పొడిసిద్దో, వద్దండి మాస్టర్ అయితే ఏంటండి ఒక వారం సెలవులు ఇద్దామండి, అబ్బా వాళ్ళు కోరుకుంది ఇదే. సదాన్ని చాలాసార్లు నిన్ను మోసం చేస్తాడు. అది లేదు కానీ అది ఉండేటట్లు భ్రమపరుస్తాడు. దానికోసం వెతికేటట్లు చేస్తాడు. దానికోసం సమయం వృధా అయిపోద్ది. కాబట్టి దావీదు ఏమైపోయాడు చెప్పండి. ఎన్ని చెప్పాము, ఎన్ని చూసాము? మీకు చికెన్ కర్రీ ఉడుకుతుంది, ఉడికేలోపు ఎన్ని చూసాం? 1 దీనుడైన దావీదు, 2వది దిక్కులేని దావీదు, 3వది దరిద్రుడైన దావీదు, 4వది దూషించబడిన దావీదు, 5వది దోచుకొనబడిన దావీదు, 6వది ద్రోహం చేయబడిన దావీదు, 7వది చదవండి 38:11. నా స్నేహితులను నా చెలికాళ్ళను నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా అది చాలా దూరం చేయబడిన బంధువులందరూ ఏం చేస్తున్నారంట? దూరం. ఆ మాట చెప్పండి. దూరం చేయబడిన దావీదు. అందరూ ఏం పెట్టేశారు? చాలాసార్లు కొంతమంది నిన్ను ఏం చేస్తారు చెప్పండి? దూరం పెడతారు. అనారోగ్యం వస్తే దూరం పెడతారు, బలహీనత వస్తే దూరం పెడతారు. ఇప్పుడు బాగానే ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, అన్నా ఈ కాళ్ళు చేయి ఆడినంతసేపే అన్నా, కొంచెం ఇదైపోయినా చెప్పండి ఎవరు చూస్తారు నిన్ను? ఎవరు పట్టించుకుంటారు? దేవుని కృపేనండి, దేవుని కృప. అందుకని దేవుడు కూడా ఏం చేస్తూ వచ్చాడు చూడు. ఈ చేతి ఉన్నాయి కదా, ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఒక్కొక్క వేల్లో ఉన్న నరము ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఈ వేలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ వేలు తెలుసు కదా, హార్ట్. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? కిడ్నీస్. ఇది ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇంటెస్టైన్. ఇది బ్రెయిన్. ఎంత అద్భుతం అండి. ఏదన్నా కొంచెం ఇదైనా ఏమైపోద్ది చెప్పండి. కరోనా టైంలో చూడండి అందరిని ఏం చేస్తారు. అదే పాపం మేము వెళ్తే ఒకసారి సువార్ చేస్తూ ఉంటాం, ఒక బ్రదర్ ఇంటికి వెళ్తే పెద్ద కర్ర ఒకటి ఉంది, అంత బారు మీ దగ్గర దాకా ఉంది. ఆ కర్రకి మంచి స్టీల్ ప్లేట్ కట్టారు, భలే ఉంది. అరే కర్రకి కొడవలు కడతారు, కర్రకి ఇంకేం కడతారు? గడి కడతారు. ఇదేంద్రా ప్లేట్ కట్టారు. ఆ బ్రదర్ అంటాడా అది మనకెందుకు వెళ్దాం అంటున్నాడు. ఇది లేదన్నా. అప్పుడు పిల్లలు ఉంటారు, మంచి పిల్లలు. అంకుల్ దీని గురించి అన్నా, ఇది మా నాన్నదే. మా నాన్న కరోనా వచ్చినప్పుడు మేము దీనిచ్చే ఇచ్చేవాళ్ళం. ఎంత బాధ అండి. దూరం చేస్తారు. నా ప్రాణ స్నేహితుడు నన్ను చూచి దూరాన నిలిచేరునా. దావీదు పాడాడు ఈ పాట. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరునా. అక్క రాలేదుగా? ఎవరు అక్క? అక్క పేరేంటి?
పాటలు పాడుతూ ఉంటుంది. ఎలీషారనక్క పాట ఇది. వీళ్ళారా, నా ప్రాణ స్నేహితులు ఏం చేస్తూ వచ్చారు? నన్ను దూరం చేస్తూ వచ్చారు. దూరం అయిపోయాడు. నిన్ను కూడా దూరం పెడతారు, గుర్తుపెట్టుకో. కొంచెం ఏదన్నా ఉందా నేను దూరం పెట్టేస్తా. దూరం ఏం పర్లా. మనుషులు నువ్వుకి ఎంత దూరం అవుతారో దేవుడు అంత దగ్గర అవుతాడు. యాకోబు వెళ్తా మామని దూరం పెట్టాడు, బామర్తులను దూరం పెట్టాడు, భార్యలను దూరం పెట్టాడు, పిల్లలను దూరం పెట్టాడు, సంపదలు దూరం పెట్టాడు, గుంపులుగా పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు దేవుడు ఏమయ్యాడు? దగ్గరయ్యాడు. అందుకని కొన్నిసార్లు ఈ బాధలు, అనారోగ్యాలు ఎందుకంటే దేవుడు నీతో పర్సనల్గా మాట్లాడటానికి. అప్పుడు దొరుకుతావు నువ్వు. అప్పుడు దొరుకుతావు. బ్రదర్ అడిగాడు, అన్నా ఐసీయూ అనేది ఏందన్నా? మనకు రివర్స్లో ఉంది, వాళ్ళకుంది పేషెంట్లకి ఏంటంటే ఒక ఆయన అన్నాడు, వాళ్ళకేనన్నాడు. ఐసీయూ అనేది పేషెంట్ల కోసం. పేషెంట్లకి ఎందుకన్నా? వాళ్ళు ఉండేది ఐసీయూలోనే కదంటే. ఐసీయూ అంటే నీ సంగతి చూస్తా, ఇప్పుడు చూస్తా. ఐసీయూ ఇప్పుడు దాకా బయట ఇష్టానుసారంగా తిరిగావుగా, ఐసీయూ నీ సంగతి ఇప్పుడు చూస్తా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏంటండి అదేంది? కర్నూలు అనంతపురం హాస్పిటల్లో సవేరా అంటే సావేరా నీకంటారు. వాళ్ళు చెప్తున్నారు అక్కోళ్ళు మొన్న వెళ్ళినప్పుడు అనంతపురం. కాబట్టి దూరం చేయబడిన దావీదు అందరూ ఏం చేశారు? దూరం పెట్టేస్తే ఇక చూడండి, ఒక్కడే వెళ్ళిపోయి బాధపడుతుంటే ఎంతమంది వచ్చారు దగ్గరికి? ఇంచుమించు 400 మంది. ఆ తర్వాత ఇంకొక 200 మంది, 600 ప్లస్ 1 600. వాళ్ళందరికీ ఏమయ్యాడు? దావీదు అధిపతి అయిపోయాడు. గుర్తుపెట్టుకో అమ్మా, దేవుడు నిన్నెవరినన్నా నీకు దూరం చేస్తున్నాడంటే ఎవరినో నీకు దగ్గర చేయబోతున్నాడు ఆయన, మంచి వాళ్ళని. అంతేగాని దూరం అయిపోయిన వాళ్ళ గురించి బాధపడొద్దు. దగ్గర అవుతున్న వారిని బట్టి సంతోషించు. అంతేనా రవణ? అంతే కదా. ప్రియులారా, ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసాడు, ఆయనతో వచ్చేసాడు. ఇది 7వది. ఏ దావీదు చెప్పండి? దూరం చేయబడిన 888. చూడండి 88వ కీర్తన 8వ వచనం. 88:8. అది నా నిలవరులందరూ ఏమైపోయారంట? కొన్నిసార్లు దేవుడు దూరం చేస్తాడు, బాధపడ మాకు. ఆయన నీకు దగ్గర అయిపోయింది, వర్తమానం అయిపోయింది. ఏం చేశాము? అందుకని అంటున్నాడు, ప్రభువా నీవు న్యాయం విధించు వాడవని. సరే, ఇదంతా ఎలా ఉంటే ఆ తర్వాత అన్ని దాలు ఎలా ఉన్నాయో తెలుసా? ధన్యుడైపోయిన దావీదు, దీవించబడిన దావీదు. ఏం చేశాడు దేవుడు దావీదుని? ఎలా దీవించాడు? ఏం పోస్తుంది చెప్పండి అమ్మ, ఏం పోస్తుంది? బాగుందండి. దానికి మించిన పోస్ట్ ఉందా? ఇంకా చెప్పాలంటే యేసుప్రభుని కూడా ఎవరు కుమారుడు అంటున్నారు? అబ్రహాం కుమారుడు అనొచ్చే, మోషే కుమారుడు అనొచ్చేమో, నోవా కుమారుడు అనొచ్చు, హనోక్ కుమారుడు అనొచ్చు. కానీ ఏమన్నారు? దావీదు కుమారుడా. ఈరోజు నీ ప్రతి నష్టానికి వెనకాల 2 లాభం ఉంటుంది, గుర్తుపెట్టుకో. డోంట్ లుక్ ఎట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ కాయిన్ ఆఫ్ యువర్ లైఫ్, యూ విల్ హ్యావ్ అనదర్ సైడ్. దావీదు జీవితంలో ఇదంతా ఒకటైతే మరి ఇటుపక్క ఇంత గొప్పవాడయ్యాడండి. ఊరి పేరేంటి? దావీదు. పట్టణం పేరేంటి? దావీదు. నగరం పేరేంటి? దావీదు. సింహాసనం పేరేంటి? దావీదు. చిగురు పేరేంటి? దావీదు. కాలపు చెవి పేరేంటి? దావీదు. గోత్రం పేరేంటి? దావీదు. వంశం పేరేంటి? దావీదే. ఎంత బాగుందండి. నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ దావీదుని ఎలా చూస్తే ఇంకొక ఆయన అసలైన దావీదు ఉన్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు పరమ దావీదు ఇంతకంటే మరి ఎక్కువగా దోచుకొనబడ్డాడు. వస్త్రాలు దోచుకున్నారు. మరి ఎక్కువగా దూషింపబడుతూ వచ్చాడు. దొంగలు సైతం దూషిస్తూ వచ్చారు. అంతకంటే దీనుడైపోయాడు. గాడిదని వస్తున్నాడు. అంతకంటే దిక్కు లేని వాడైపోయాడు. అందరూ విడిచి వెళ్ళిపోయారు. సిలువలో దిక్కు లేనివాడుగా అయిపోయాడు. దరిద్రుడైపోయాడు. నీ కొరకు నా కొరకు దేవుని రూపము కలిగిన వాడైనప్పటికీ ఆయనంత ధనవంతుడై ఉండి నీ నిమిత్తము దరిద్రుడాయను. ద్రోహం చేయబడిన వాడుగా ఉన్నాడు. అందరూ ద్రోహం చేశారు. దూరం చేయబడిన వాడుగా చివరికి తండ్రి కూడా వదిలేశాడు. దావీదు జీవితంలోనే కాదు, ఈ పరమ దావీదు యేసు ప్రభు జీవితంలో కూడా. దావీదైతే తన కోసం ఇవన్నీ నష్టపోయాడు. అందులో ఆయన క్షేమం, ఆయన లాభం ఉంది. కానీ ఈ దావీదు నీ కోసం నీ నష్టపోతా వచ్చాడు. ఒక మాట చెప్పనా, ఈ దావీదు నీ జీవితంలో ఉన్నాడా? ఈ పరమ దావీదైన యేసు ప్రభు ఇంకా లేకపోతే నీ జీవితంలో నిన్ను ధనవంతుని చేయాలని, నిన్ను ఐశ్వర్యవంతుని చేయాలని, నీకు జీవం ఇవ్వాలని ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు. దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే, తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దుప్పి తీర్చుకోనా నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకోనా నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలో వేలాడే, పట్లు పడే నిన్ను విడిపింపను, పట్లు పడే నిన్ను విడిపింపను. వేదనరుని రూపము ధరించి యేసు రాజుని చింత నిలచే, అంగీకారించు మాయనను, అంగీకారించు. ఇంకెవరైనా ప్రభుని అంగీకరించకపోతే, ఈ దావీదు జీవితంలో లేకపోతే ఇప్పుడే హృదయంలో చేర్చుకో. పరమ దావీదు ఆయన రాబోతున్నాడు. నిన్ను రాజుగా చేయబోతున్నాడు. నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. నీకు జీతం ఇవ్వబోతున్నాడు. నీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. ఆ దావీదుని కలిగి మనం ప్రభు కొరకై నమ్మకంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.